హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు డేట్ వచ్చేసి 31 జనవరి 2025. ఈరోజు మన ఫస్ట్ న్యూస్ వచ్చేసి అబౌట్ రష్యా. రష్యా న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే, రష్యా అనేది మన ఇండియన్ టీమ్స్ని వితౌట్ వీసా పర్మిషన్ ఇవ్వనుందనమాట. మనం వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఆ కంట్రీ మనకి ఇచ్చే పర్మిషన్ని మనం వీసా అంటాం. వితౌట్ వీసా ఇండియన్ టూరిస్ట్ టీమ్స్ని అలో చేస్తామని చేయడానికి రష్యా ప్లాన్ చేస్తుంది. ఇండియా అండ్ రష్యా బాండ్ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసే ఆలోచనలో భాగంగా వితౌట్ వీసా కూడా ఇండియా టూరిజం టీమ్స్ని 10 to 20 మెంబర్స్ టీమ్ వైజ్ వెళ్తారు కదా, ఆ టీమ్స్ని వితౌట్ వీసా కూడా అలో చేయడానికి రష్యా ప్లాన్ చేస్తుందంట. బృందాలుగా వెళ్ళే టూరిస్ట్ని వితౌట్ వీసా కూడా అలో చేస్తూ రష్యా న్యూస్లోకి రావడం జరిగింది. ఓన్లీ ఇండియన్స్. డిస్టెన్స్ వైజ్ వచ్చేసి చైనా ఈజ్ ఫార్టెస్ట్. చైనా డిస్టెన్స్లో ఫస్ట్ ఉంటుందంట. రష్యాకును చైనాకి చాలా డిస్టెన్స్ ఉంటే సెకండ్ ఇండియా. ఎక్కువ డిస్టెన్స్ ఉన్న కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే సెకండ్ ప్లేస్లో ఇండియా ఉందంట. అంటే రష్యాకును ఇండియాకి డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాటిలో ఎక్కువ ఉన్న కంట్రీస్లో ఫస్ట్ చైనాకి, సెకండ్ ఇండియాకి ఎక్కువ డిస్టెన్స్ ఉందా. అయినప్పటికీ కూడా ఈ కంట్రీ టీమ్గా వెళ్ళే టూరిస్టులని వితౌట్ వీసా అలో చేయడానికి రష్యా ప్లాన్ చేస్తుందంట. మరి వీసా ఏంటంటే విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్. వీసా ఫుల్ ఫామ్ వచ్చేసి విజిటర్స్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్. అయితే రష్యా ప్రెసిడెంట్ ఎవరు చూసుకుందాం. రష్యా అధ్యక్షుడు ప్రెసిడెంట్ వచ్చేసి పుతిన్ గారు. వ్లాడిమిర్ పుతిన్ గారు. వాళ్ళ కరెన్సీ వచ్చేసి ఫస్ట్ క్యాపిటల్ చూసుకుందాం. క్యాపిటల్ వచ్చేసి మాస్కో. కరెన్సీ వచ్చేసి రూబిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.88 రూపీస్. రష్యా వచ్చేసి వితౌట్ వీసా కూడా ఇండియన్ టూరిస్ట్ టీమ్స్ని అలో చేస్తామనేసి ప్లాన్లో భాగంగా న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ రష్యా ప్రెసిడెంట్ వచ్చేసి వ్లాడిమిర్ పుతిన్. క్యాపిటల్ సిటీ వచ్చేసి మాస్కో అండ్ కరెన్సీ ఈజ్ రూబిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.88 రూపీస్. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ అమెరికా. రీసెంట్గా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ టైం. ఈజ్ ద 47th ప్రెసిడెంట్. అయితే అమెరికా ఇప్పుడు న్యూస్లోకి రావడానికి రీజన్ ఏంటంటే, పార్ట్ టైం జాబర్స్ పైన నిఘా పెంచిందంట అమెరికా. పార్ట్ టైం జాబర్స్ పైన నిఘా పెంచిందంట. ఈ పార్ట్ టైం జాబర్స్ పైన నిఘా పెంచడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే, స్టడీ పర్పస్లో ఎక్కువ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళడం జరుగుతుంది. అయితే వెళ్ళిన వాళ్ళలో ఆన్ క్యాంపస్లో వీక్లీ 20 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ అంటే అదర్ కంట్రీస్ ఫారినర్స్ వీక్లీ 20 అవర్స్ వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. అండ్ సమ్మర్లో వీక్లీ 40 అవర్స్ వరకు పర్మిషన్ ఉంటుంది. అయితే అందరికీ ఆన్ క్యాంపస్లో జాబ్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి కొందరు ఏం చేస్తారంటే ఆఫ్ క్యాంపస్లో క్యాంపస్ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆఫ్ క్యాంపస్లో
పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్. అయితే ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే ఈ ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ పైన చేయొద్దనేసి ఒక రూల్‌ని తీసుకొచ్చింది. ఈ ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ చేస్తే వాళ్ళ వీసాను రద్దు చేస్తుంది. వాళ్ళ వీసాను రద్దు చేస్తే వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ కొనసాగించడం గానీ, వాళ్ళు తిరిగి అమెరికాకి రావడానికి ఇబ్బందయితుందనేసి రావడం కూడా ఇబ్బంది కలుగుతుంది. సో, వాళ్ళు ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసుకుంటే చేసుకోవాలి. పార్ట్ టైం జాబ్స్ వాళ్ళ స్టడీ కంటిన్యూ చేస్తూ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయడానికి వీల్లేదనమాట. సో, దీని ద్వారా వాళ్ళకి అక్కడ అలవెన్సెస్‌కి మనీ గానీ, వాళ్ళ ఖర్చులకి మనీ ఇబ్బందయ్యి ఎక్కువ పేరెంట్స్ అంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌ని కొంచెం డబ్బు అడగడం జరుగుతుంది. మళ్ళా మనం ఇప్పుడు డాలర్ అండ్ రూపీ ఏమంటారు చాలా దూరంగా ఉంది కదా! $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్ ఉంది కదా! వాళ్ళకి ఇప్పుడు భారంగా మారిందనమాట. అక్కడ జీవనం అనేది చాలా భారంగా మారుతుందనేది న్యూస్ ఆ ఉద్దేశంతో అమెరికా అనేది న్యూస్‌లోకి రావడం జరిగింది. పార్ట్ టైమ్ జాబ్స్‌కి అలో చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులకు సరిపడా సంపాదించుకుంటారు. ఫర్ ఎ పర్సన్ మంత్లీ వచ్చేసి 50,000-80,000 వరకు ఖర్చవుతుందంట. ఈ పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం వల్ల వాళ్ళు వీసా రద్దయితుందన్న ఇంటెన్షన్‌తో వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్స్‌కి వెళ్ళట్లేదు. సో, వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసి డబ్బులు అడగడం జరుగుతుంది. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఆచార్యుల పదవీ విరమణను 60 ఇయర్స్ నుంచి పదవీ విరమణ వయసు 60-65 ఇయర్స్ పెంచుతూ న్యూస్‌లోకి రావడం జరిగింది. ఎక్కడ అంటే తెలంగాణలో 12 యూనివర్సిటీస్‌కి చెందిన అధ్యాపకులకు వాళ్ళ పదవీ విరమణ వయసుని 60-65 ఇయర్స్ పెంచడం జరిగింది. దాని ప్రకారం జీవో నెంబర్ 3ని పాస్ చేయడం జరిగింది. పదవీ విరమణ వయసుని 60-65 ఇయర్స్ పెంచడం జరిగింది. ఇంకా మద్రాస్ హైకోర్టు న్యూస్‌లో నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ మద్రాస్ హైకోర్ట్. మద్రాస్ హైకోర్ట్ ఎందుకు న్యూస్‌లోకి రావడం జరిగిందంటే అబౌట్ అబార్షన్స్. ఒకవేళ మైనర్ అబార్షన్ చేయించుకోవాలన్నా కూడా ఆ మైనర్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబార్షన్ చేయించుకునే వ్యక్తికి ఇష్టం లేకపోయినా కూడా అబార్షన్ చేయరంట. ఏది ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. అబౌట్ మైనర్ అబార్షన్స్. ఒకవేళ మైనర్ అబార్షన్ చేయించుకోవాలనుకున్న గర్ల్ యొక్క పర్మిషన్ కంపల్సరీ అనేసి ఐఐటీ మద్రాస్ ప్రకటించిందంట. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ వీక్షిత్ భారత్. @2047. వీక్షిత్ భారత్ అనేది మనం సక్సెస్ఫుల్ చేయాలనేసి టార్గెట్ పెట్టుకుంది 2047. మరి 2047 ఎందుకంటే 2047కి మన ఇండిపెండెన్స్ వచ్చేసి మనకు ఫ్రీడమ్ వచ్చి 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుందన్నమాట. అయితే ఈ వీక్షిత్ భారత్ ఏంటంటే 2047 కల్లా ఇండియా షుడ్ బి ఎ వెల్ డెవలప్డ్ కంట్రీ. ఇండియా షుడ్ బి ఎ వెల్ డెవలప్డ్ కంట్రీ. అనమాట. ఏంటి అది వీక్షిత్ భారత్ మెయిన్ ఎయిమ్ అనమాట. ఎప్పటికల్లా అంటే 2047 కల్లా. అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్‌లోకి రావడం జరిగిందంటే మన ఆర్బీఐ మాజీ గవర్నర్ దీని గురించి ఒక మీటింగ్‌లో మాట్లాడడం జరిగింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ దూరి సుబ్బారావు గారు రీసెంట్‌గా ఎక్కడ అంటే CES సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్
ఇది ఎక్కడ నిర్వహించారంటే హైదరాబాద్లో నిర్వహించారు రీసెంట్గా మీటింగ్. ఆ మీటింగ్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఏమన్నారంటే, వికసిత్ భారత్ అనేది మనకి సక్సెస్ఫుల్గా వికసిత్ భారత్ని మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ఏమంటారు రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలనేసి ఎవరు దువ్వూరి సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో సంబంధాలు అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ అతను ఏం చెప్పారంటే ఉచిత పథకాలను ఎంకరేజ్ చేయకూడదు. ఎలక్షన్స్ అప్పుడు ఉచిత పథకాల గురించి ఎక్కువ ప్రకటిస్తారు కదా గవర్నమెంట్. ఆ ఉచిత పథకాలను ఎక్కువగా ప్రేరేపించొద్దట. ఉచిత పథకాలు. ఇంకొకటి ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు స్ట్రాంగ్గా ఉండాలట. ఎవరు చెప్తున్నారు? దువ్వూరి సుబ్బారావు. ఇవి కరెక్ట్గా ఉంటేనే వికసిత్ భారత్ అనేది సక్సెస్ఫుల్గా 2047 కల్లా మనం వికసిత్ భారత్ సక్సెస్ఫుల్గా తెచ్చుకోగలుగుతాం. అండ్ ఆర్ నెక్స్ట్ న్యూస్ ఈస్ అబౌట్ మనం ఇంతకుముందు ఐఐటి మద్రాస్ చూసుకున్నాం. ఇప్పుడు హైకోర్ట్ న్యూస్లోకి రావడం జరిగింది. హైకోర్టులో చాలా జడ్జెస్ నియామకాలు, చాలా వేకెన్సీస్ చాలా ఉన్నాయట. అయితే హైకోర్ట్స్లో ఉన్న వేకెన్సీస్ అన్నీ తాత్కాలిక జడ్జిలతో ఫిల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. హైకోర్టు ఖాళీలను తాత్కాలిక జడ్జిలతో నియమించాలి అని ఎవరు ఆదేశించారంటే సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. మరి దేనికంటే మన హైకోర్ట్స్లో దాదాపు 60 లక్షల వరకు క్రిమినల్ కేసెస్ ఉన్నాయంట. 60 lakhs వరకు క్రిమినల్ కేసెస్ పెండింగ్గా ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసును ఉద్దేశించి హైకోర్టులో ఉన్న ఖాళీలను త్వరగా నియామకం చేసి ఆ క్రిమినల్ కేసెస్ని త్వరగా సాల్వ్ చేయాలంట. 62 lakhs వరకు కేసెస్ ఉంటే అందులో 18 lakhs కేసెస్ వరకు క్రిమినల్ కేసెస్ ఉన్నాయంట. క్రిమినల్ కేసెస్. టు బ్రింగ్ అ సొల్యూషన్ ఫర్ దిస్, సుప్రీంకోర్టు ఆర్డర్డ్ హైకోర్ట్స్ దేనికంటే తాత్కాలిక జడ్జిలతో నియమించాలి, వేకెన్సీస్ని నింపాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. వీటిని అంటే హైకోర్టుని ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ బడ్జెట్. ఈరోజు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవ్వడం జరిగింది ఫర్ ద ఇయర్ 2025. బడ్జెట్ సమావేశాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈరోజే, January 31st బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాలు ఎవరితో స్టార్ట్ అవుతాయంటే రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. రేపు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. హూ ఈజ్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్? నిర్మలా సీతారామన్. 1st February బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కేంద్రంలో బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం దిస్ ఈజ్ ద 8th టైం. ఇంతకు ముందు వరకు తను 7 times బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు 8th టైం అనమాట. తను ఎప్పటి నుంచి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారంటే ఫ్రమ్ ద ఇయర్ 2019 నుండి తను ఫైనాన్స్ మినిస్టర్గా వర్క్ చేయడం జరుగుతుంది. నేటి నుండి బడ్జెట్ సమావేశాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. రేపు అంటే February 1st ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద 8th టైం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. అయితే బడ్జెట్ సమావేశాలు అనేది ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతాయి, ఎన్ని విడతలుగా జరుగుతాయి అనేది కూడా ఇంపార్టెంటే. బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరుగుతాయి.
విడతలు. ఫస్ట్ వన్ వచ్చేసి January 31st to February 13. రెండోది వచ్చేసి March 10th to April 4th వరకు 2 విడతలుగా బడ్జెట్ సమావేశాలు అనేవి జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ జరుగుతాయి కదా, అందులో మన తెలంగాణ న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే రిలేటెడ్ హెల్త్ కార్డ్స్. మనకు రీసెంట్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దాన్ని ఎక్కడ ప్రస్తావించారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దే అప్రిషియేటెడ్ తెలంగాణ's పైలట్ ప్రోగ్రామ్. తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్ని వాళ్ళు అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈ పైలట్ ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్ October 3rd, 2024. October 3rd, 2024లో పైలట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ హైదరాబాద్. అయితే ఈ పైలట్ ప్రోగ్రామ్ థీమ్ ఏంటిదంటే మెయిన్ ఏం వచ్చేసి టు ప్రొవైడ్ డిజిటల్ హెల్త్ కార్డ్స్. వన్ సైడ్ వన్ కార్డ్, దే ఆర్ ద డిజిటల్ హెల్త్ కార్డ్స్. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్స్. దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్ అనేది డిస్కషన్లోకి రావడం జరిగింది. ఈ పైలట్ ప్రోగ్రామ్ అనేది వన్ సైడ్ వన్ కార్డ్ అంటే తెలంగాణ ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్, తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అన్నమాట. సింగిల్ కార్డ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్. ఎవరు స్టార్ట్ చేశారంటే our చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆన్ October 3rd, 2024 ఇన్ హైదరాబాద్. ఎక్కడ డిస్కస్ చేయడం జరిగిందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకేదైనా న్యూస్ మిస్ అయ్యేది ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. థ్యాంక్ యూ.